అత్యంత పవిత్రమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో పొగరులేటి మాటలు విన్నాం. ఆ పొగరులేటి సెక్రటేరియట్కు ఒకవైపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఒకవైపు బిర్లా మందిర్లో వెంకటేశ్వర స్వామి ఆలయం, మరొక వైపు అమ్మవారు, మరొక వైపు మస్జిదు, చర్చు, అంత పవిత్రమైనటువంటి సెక్రటేరియట్లో కూర్చొని నిజాలు దాచి అబద్ధాలు మాత్రమే మాట్లాడాడు ఆ పొగరులేటి మంత్రి. నిన్న ఆయన ఫ్రస్ట్రేషన్ చూస్తూ ఉంటే, ఆయన బూతులు మాట్లాడే విధానం చూస్తూ ఉంటే ఎంత డిఫెన్స్ లో పడ్డాడో స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. సరకు లేనప్పుడు, సమాధానం లేనప్పుడు తిట్లకు ఎత్తుకుంటారు. నిన్న ఆయన చెప్పిన కథలు, ఆయన మాట్లాడినటువంటి భాష, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన ఎంత డిఫెన్స్ లో పడ్డాడో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. సమాధానం లేదు గనుకనే నువ్వు తిట్ల రాగాన్ని అందుకున్నావు. ఇలా ఈ పొగరులేటి ఒక రాష్ట్ర మంత్రిగా కాకుండా రాఘవ కన్స్ట్రక్షన్ అధినేతగా మాట్లాడినట్టుగా ఆయన మాటలు ఉన్నాయి. ఎంతసేపు సంస్థను కాపాడుకోవాలి, కొడుకును కాపాడుకోవాలి, గొంతు జించుకోనో, తిట్లదండం అందుకోనో, పిట్టకథలు చెప్పో దాని నుంచి బయటపడాలనే ప్రయత్నం తాపత్రయపడ్డట్టుగా స్పష్టంగా కనబడ్డది. ఆయన ఎంత ఆయాసపడ్డాడో మనం చూసాం. చాలా ఆయాసపడ్డాడు. అంటే నేనొక్కడే అవినీతి పరుణ్ణి కాదు, నా సహచర మంత్రులందరూ కూడా అవినీతి పరులే అని పాపం వాళ్ళందరినీ కూడా తనకంటిన బురద వాళ్ళందరికీ అంటించే ప్రయత్నం చేశాడు. జూపల్లి కృష్ణారావు గారి కుంభకోణాన్ని ఆయనే బయటపెట్టాడు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల టెండర్ల కుంభకోణాన్ని ఆయనే బయటపెట్టుకున్నాడు. బట్టి విక్రమార్క గారి ఆర్థిక శాఖలో బిల్లులు ఇయ్యడానికి పర్సంటేజీల కుంభకోణాన్ని ఆయనే గుర్తు చేశాడు. అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కుంభకోణాల చిట్టా చదివి, అరే నన్ను ఒక్కనే కాదు నా చుట్టూ ఉండే మంత్రుల కుంభకోణాలను కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినాడు. అంటే ఆయన తాపత్రయము, ఆయన ప్రయాస అంతా కూడా నేనొక్కనే కుంభకోణాలు చేయలేదు, నేనొక్కనే అవినీతి పరుణ్ణి కాదు, రాష్ట్ర కేబినెట్ లో చాలా మంది ఉన్నారని తన బురద అందరికి అంటించే ప్రయత్నం చేసినట్టుగా నిన్న ఆయన ప్రయత్నం కనబడ్డది. ఇలా నిన్నటి ప్రెస్ మీట్ తో రాష్ట్ర ప్రజలకు ఒకటైతే అర్థమైంది, ఆయన పొంగులేటి కాదు పొంగు లూటి, పొంగు లూటి అనేటువంటి విషయం చెప్పకనే చెప్పిండు నిన్న. ఇప్పుడు ఇష్యూ సింపుల్ బై, ఇలా క్రషర్ కు సంబంధించి శాసనసభలో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు. ఏం చెప్పిండు ముఖ్యమంత్రి? అరే మా మంత్రి గారి కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్ లో జరిగిన అవినీతిని, అవకతవకల్ని మా అధికారులే గుర్తుపట్టారు, మీరేం బయటకు తీయలే ప్రతిపక్షము, మా అధికారులు మేమే గుర్తుపట్టినాం, మేమే పెనాల్టీ వేసినాం, మేమే పైసలు కట్టించినామని ముఖ్యమంత్రి శాసనసభలో స్పష్టంగా చెప్పారు. మైనింగ్ మంత్రి గారు ఏం చెప్పిండ్రు అదే అసెంబ్లీలో? లేదా కరెంటు మీటర్ల షార్టేజ్ ఉండే, అందువల్ల డీజిల్ జనరేటర్ మీద నడుపుకున్నాడు రాఘవ కన్స్ట్రక్షన్ అని మైనింగ్ మంత్రి చెప్పాడు. మరి అనుమతులు లేవు కదా అంటే, ఆ అనుమతులు కొద్దిగా లేట్ అవుతాయి కదా, ఢిల్లీకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి అప్లై చేసుకున్నాడు రాఘవ కన్స్ట్రక్షన్స్ అని మైనింగ్ మంత్రి చెప్పాడు. అధికారులు ఏం చెప్పారు? ఒక్క అధికారి కాదు, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, మైనింగ్ డిపార్ట్మెంట్, 4 శాఖల అధికారులు మైన్ ఇన్స్పెక్ట్ చేసి, 4 శాఖల అధికారులు ఇది ఇల్లీగల్ మైన్, అనుమతులు లేకుండా నడుపుతున్న మైన్ అని 4 శాఖల అధికారులు రాఘవ కన్స్ట్రక్షన్ కు నోటీస్ ఇచ్చారు. అంటే ఇప్పుడు 4 శాఖల అధికారులు చెప్పింది తప్ప, పొంగులేటి చెప్పింది తప్ప, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో చెప్పింది తప్ప, ఈ బాంబులేటి చెప్పింది తప్ప, మైనింగ్ మంత్రి చెప్పింది తప్ప, ఈ పొగరులేటి చెప్పింది తప్ప. ఇవాళ ఆయన సమాధానం చెప్పాలి.
శాసనసభలో ముఖ్యమంత్రి మైనింగ్ మంత్రి ఇద్దరు చెప్పారు ఇది రాఘవకు సంబంధించిందే, మా అధికారులే గుర్తుపట్టారు, రాఘవ మీద కేసులు పెట్టాము, రాఘవ దగ్గర డబ్బులు వసూలు చేసినామని నీ ముఖ్యమంత్రి, నీ మైనింగ్ మంత్రి, నీ సహచరులే చెప్పారు. నువ్వేం బుకాయిస్తున్నావు, అది నాకు సంబంధమే లేదు అని బుకాయిస్తున్నావు. అరే 4 శాఖల అధికారులు పోయి ఒక్కసారి కాదు నీకు 3 సార్లు నోటీసులు ఇచ్చారు. యాక్షన్ తీసుకోమని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు లేఖ రాశారు. నువ్వు పొగరు తగ్గించుకో, పొగరు లేటి ఇంకా చాలా ఉన్నాయి నీ విషయాలు బయటకు రావాల్సినాయి.